ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్వేతసౌధంలోకి తుపాకీతో చొరబడేందుకు దుండగుడి యత్నం, కాల్చి చంపిన సీక్రెట్ సర్వీస్, అధ్యక్ష కార్యాలయం వద్ద భారీగా బలగాల మోహరింపు. ఇరాన్తో చాలా వరకు చర్చలు పూర్తయినట్లు ట్రంప్ వెల్లడి, గల్ఫ్ దేశాలతో మాట్లాడినట్లు ప్రకటన, టెహ్రాన్ నేతలతో పాక్ ఆర్మీ చీఫ్ మంతనాలు. ప్రధాని మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ, అగ్రరాజ్యం రావాలని ట్రంప్ తరపున ఆహ్వానం, ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు. గడ్చిరోలిలో నక్సల్స్ ఆయుధ తయారీ కేంద్రం ధ్వంసం, లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుర్తించిన పోలీసులు. 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం, నియోజకవర్గానికి 2,000 చొప్పున మంజూరు, పాలమూరు భూసేకరణకు 587 కోట్లు. హిల్ట్ పాలసీని అమల్లోకి తెచ్చిన తెలంగాణ సర్కార్, మార్గదర్శకాలతో జీవో 81 జారీ, అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ ప్రారంభం. రాజకీయాలను జీవనోపాధిగా చూడొద్దన్న చంద్రబాబు, వ్యాపారపరంగా కార్యకర్తలను వృద్ధి చేస్తామని వెల్లడి, కన్సల్టెంట్గా ఐఎస్బి హైదరాబాద్. విజయవాడలో రేపు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్, 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం, మౌలిక వసతులకు 200 కోట్లు విడుదల. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వైట్ హౌస్ వెలుపల విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. అతడి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉండటంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. ఒక గుర్తు తెలియని వ్యక్తి వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న ఒక సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు నిందితుడిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలో నిందితుడితో పాటు అతడికి సమీపంలో ఉన్న ఓ పౌరుడికి కూడా బుల్లెట్లు తగిలాయి. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా నిందితుడు మరణించినట్లు వైట్ హౌస్ అధికారి చెప్పారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. అయితే సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. President Trump has said a deal is close, only for the two sides to remain far apart. ఈ ఘటన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. వెంటనే వారిని శ్వేతసౌధం ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. యుఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు జర్నలిస్టులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైట్ హౌస్ కాంప్లెక్స్ను వెంటనే లాక్డౌన్ చేశారు. నిందితుడిని కాల్చివేసిన తరువాత భారీగా బలగాలను మోహరించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. శ్వేతసౌధం నుంచి ఒక బ్లాక్ దూరంలో ఉన్న 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. కాల్పుల ఘటనపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, త్వరగా తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నారు. ప్రస్తుతం శ్వేతసౌధం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
హర్ముజ్ జలసంధిని తెరవడం సహా ఇరాన్తో కుదుర్చుకోనున్న ఒప్పందంపై చాలా వరకు చర్చలు పూర్తయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ సహా ఆ ప్రాంతంలోని ఇతర మిత్ర దేశాలతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చర్చల పురోగతిని వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలు, వివరాలపై ప్రస్తుతం చర్చిస్తున్నామని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, ఖతార్, పాక్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ నేతలతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. అంతకుముందు యుద్ధం పునఃప్రారంభంపై అమెరికా నేడు నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరిగింది. ఇరాన్ ప్రతిపాదనపై అధికారులతో సమావేశం అవుతున్నానని, యుద్ధం ప్రారంభించాలా వద్దా అనేది ఆదివారం నాటికి స్పష్టత వస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనలను పెంచాయి. ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇరాన్ అగ్రనేతలతో టెహ్రాన్లో చర్చలు జరిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ ఘాలిబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మోదీ చర్చలు జరిపారు. 2030కి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడంపై ఇరువురు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున ప్రధాని మోదీని రూబియో వైట్ హౌస్కు ఆహ్వానించారు. అమెరికా ఇండో పసిఫిక్ పాలసీకి భారత్ మూలస్తంభమని రూబియో అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్ను ఇరాన్ గుప్పిట్లోకి వెళ్లనివ్వబోమన్నారు. భారత్కు అవసరమైన ఇంధనాన్ని అందించే సామర్థ్యం తమకు ఉందన్నారు. వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు వ్యాపారవేత్తలకు ప్రాధాన్యతనిస్తూ అమెరికా ఫస్ట్ వీసా షెడ్యూలింగ్ టూల్ను రూబియో ప్రారంభించారు. గ్రీన్ కార్డు కోసం సొంత దేశం నుంచే దరఖాస్తు చేసుకోవాలనే కొత్త నిబంధన కేవలం తమ ఇమిగ్రేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికే కానీ భారత్ను ఉద్దేశించింది కాదని వివరణ ఇచ్చారు. నేడు జైశంకర్తో చర్చలు జరపనున్న రూబియో సోమవారం ఆగ్రా, జైపూర్లో పర్యటించి మంగళవారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున కేటాయించాలని తీర్మానించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ఆమోదముద్ర వేసింది. బీఆర్ఎస్ హయాం నుంచి చర్చనీయాంశంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ పథకం ఆర్డీఎస్లో చేరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జూన్ 1న ప్రారంభించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ క్యూర్ పరిధి మినహా 2.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో 1,500 చొప్పున స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధానంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబుల దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. పునాదులు పూర్తయి గోడలు, స్లాబులు పడని ఇళ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి సుమారు 1,00,000 ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు పొంగులేటి తెలిపారు. 14,800 పూరి గుడిసెలున్నాయని మా సర్వేలో, హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వేలో నిర్ధారణ చేయటం జరిగింది. ఆ పూరిళ్ళని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుద్ది. ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇల్లు మొదట విడత కట్టించి ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పనకు 587 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ పాలసీని ఆవిష్కరించారు. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, $25 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యం. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు కేబినెట్ 1,000 కోట్లు కేటాయించింది. తొలి విడతగా 300 కోట్లు మంజూరు చేసింది. విద్యుత్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. పవర్ సెక్టార్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ ఆర్డీఎస్ఎస్ లో
తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అవ్వాలని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఈ తీసుకునే నిర్ణయంలో మీటర్ల ప్రసక్తి ఎక్కడా రాదు. కానీ ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఏవైతే మీటర్లకు సంబంధించిన అంశంలో కూడా వారే సిగ్నేచర్ చేశారు. అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను హాకాలో విలీనం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీని తెలంగాణ సర్కార్ కార్యరూపంలోకి తెచ్చింది. ఈ మేరకు వివరణాత్మక మార్గదర్శకాలను జీవో 81 ద్వారా జారీ చేసింది. హిల్ట్ పాలసీ కింద లబ్ధి పొందాలనుకునే అర్హత గల పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10% డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజును ముందస్తుగా చెల్లించాలి. 2026 జూన్ 30లోపు దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు ప్రస్తుత ఎస్ఆర్ఓ మార్కెట్ రేట్లను పరిగణలోకి తీసుకుంటారు. పరిశ్రమల యజమానులు తమ సందేహాలు, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని టీజీఐఐసీ అధికారులు తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలను వ్యాపారపరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయాలను జీవనోపాధి మార్గంగా చూడొద్దని శ్రేణులకు హితవు పలికారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఐఎస్బీ హైదరాబాద్ను కన్సల్టెంట్గా నియమించుకున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కండ్రికలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత యాదమరిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాజకీయాల్లో క్రమశిక్షణ, నిబద్ధత చాలా ముఖ్యమని సూచించారు. చట్టవిరుద్ధమైన మార్గాల్లో డబ్బు సంపాదిస్తే ఎవరూ అదుపులో ఉండరని, తమిళనాడులో డీఎంకే ఓటమికి ఇదే కారణమన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నిస్వార్థ సేవ వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా అప్రతిహతంగా గెలుస్తోందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే తరహాలో ప్రజల విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడితే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వ్యాపారం ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆ వ్యాపారం 4 నుంచి 5,000 కోట్ల టర్నోవర్కు చేరిందని వివరించారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తేవాలని, ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చానని వెల్లడించారు. కార్యకర్తలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐఎస్బీ హైదరాబాద్ను కన్సల్టెంట్గా నియమించామన్నారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన వివరించారు. వైసీపీతో లాలూచీ పడే నాయకులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పనులు చేస్తే సహించేది లేదని, కఠిన నిర్ణయాలు తీసుకుంటారని హెచ్చరించారు. కోట్లాది మంది కార్యకర్తలను కాపాడుకోవడానికి క్రమశిక్షణ అవసరమన్నారు. కార్యకర్తల వైద్య సహాయం కోసం మై టీడీపీ యాప్లో కొత్త ఫీచర్ జోడిస్తున్నామని, మహానాడులో ఆవిష్కరిస్తామని ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత గెలిచామని, అందరూ సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో పరిశీలించనున్న ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు సోమవారం నాడు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, కాలుష్యరహితంగా తయారు చేయడం ఎలాగా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి చేస్తున్నారు. దాంతోపాటు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్యరహితంగా దాన్ని తయారు చేయలేటువంటి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది. పుష్కరాలకు సంబంధించి 1 సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. భానుడి ఉగ్రరూపుతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణలో శనివారం 32 జిల్లాల్లో 40.3 నుంచి 46.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ నెల 27 వరకు వడగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 27 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రిపూట కూడా వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వడదెబ్బకు గురై 51 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు. ఇవాళ ఏపీలోని 21 మండలాల్లో తీవ్రమైన, 214 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి సత్యవరం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలి తమలపాకు సేకరణ పనుల్లో ఉన్న 2 కూలీలు మృతి చెందారు. ఈదురుగాలులకు కాకినాడ జిల్లా తునిలో గాంధీ సత్రం మేడపై ఉన్న భారీ హోర్డింగ్ కూలి 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న కూలీలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 2 స్వల్పంగా గాయపడ్డారు. తుని తలుపులమ్మ లోవా ఆలయ మార్గంలో భక్తులు ఉన్న కారుపై చెట్లు పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో గాలివానకు పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి 2 మహిళలు గాయపడ్డారు. కర్నూలులో సాయంత్రం గాలివానకు పనిపాడు వద్ద ఆటోపై విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న 3 ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రేపు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026ను నిర్వహించనుంది. 1500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొనున్నారు. ఈ సదస్సు వేదికగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేయగా కొన్ని ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించనున్నారు. 200 కోట్లతో 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులను కూడా చంద్రబాబు విడుదల చేయనున్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెనికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ను కలెక్టర్ వినోద్ కుమార్ రద్దు చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. భూ వివాదంలో పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెనికి చెందిన అక్కల రామిరెడ్డి కొందరు గ్రామస్తులపై పాస్టర్ ఆనంద్ 5 ఏళ్ల క్రితం చందోలు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ తనపై పెట్టిన అట్రాసిటీ కేసు చెల్లదని హైకోర్టులో రామిరెడ్డి పిటిషన్ వేశారు. రామిరెడ్డిపై చందోలు పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదని హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ క్రమంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కలెక్టర్ ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తానని ఆనంద్ చెప్పారు. 2025-26 రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. తద్వారా దాదాపు 7 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపింది. ఇప్పటికే 8,700 కోట్ల కనీస మద్దతు ధర చెల్లింపులను నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది. పౌర సరఫరాల శాఖ తెలంగాణ వ్యాప్తంగా 8,575 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ధాన్యం తరలించేందుకు లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు సహా 13,200 వాహనాలను మోహరించింది. 38 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 12 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని విజయవంతంగా తూకం వేసి కొనుగోలు చేసినట్టు వివరించింది. తెలంగాణలో యువ ఆటగాళ్ల సత్తా వేదికగా నిలిచే లక్ష్యంతో ఆరంభం కానున్న T20 లీగ్కు ఫ్రాంచైజీలు ఖరారయ్యాయి. శనివారం జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో మొత్తం 8 జట్ల కోసం 13 సంస్థలు పోటీ పడగా 7.5 కోట్ల అత్యధిక బిడ్తో హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. జూన్ 20 నుంచి జూలై 11 వరకు T20 లీగ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. T20 క్రికెట్ లీగ్లో 8 ఫ్రాంచైజీలు ఖరారయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ ఆధ్వర్యంలో జరగనున్న ఆ లీగ్ జట్ల బిడ్డింగ్ శనివారం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఫ్రాంచైజీని 7.5 కోట్లతో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. రంగారెడ్డి ఫ్రాంచైజీని 7.2 కోట్లతో ఎంఎస్ బూరుగు ఇన్ఫ్రా కైవసం చేసుకుంది. వరంగల్ ఫ్రాంచైజీని 6.55 కోట్లతో బైన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెదక్ ఫ్రాంచైజీని 6.33 కోట్లతో బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, నల్గొండ ఫ్రాంచైజీని 5.06 కోట్లతో కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. కరీంనగర్ ఫ్రాంచైజీని 4.57 కోట్లతో ఈఐపీఎల్ గ్రూప్ అండ్ తిబ్రమాల్, మహబూబ్ నగర్ ఫ్రాంచైజీని 4.50 కోట్లతో వీరభద్ర స్టీల్స్,
ఖమ్మం ఫ్రాంచైజీని 4.44 కోట్లతో అన్విత గ్రూప్ సంస్థ కైవసం చేసుకున్నాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు TG20 సువర్ణావకాశంగా భావిస్తున్నామని ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జి సాంబశివరావు పేర్కొన్నారు. So right from the beginning, Eenadu has been in the forefront to encourage the rural youth into the cricket. It is almost a journey started in 2006 actually. And in fact, the kind of effort made by the company has been awarded a Guinness Book record also in 2013. And we have been encouraging the rural youth particularly into the scheme for many years. Now, this is a privilege to us to be a franchise of Hyderabad for the company. Thank you. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జూన్ 20 నుంచి జూలై 11 వరకు TG20 లీగ్ జరగనుంది. HCA ఎంపిక చేసిన ప్లేయర్లతో జూన్ 7న ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఆటగాళ్లు తమ కనీస ధరను 50,000 నుంచి 5 లక్షల వరకు నమోదు చేసుకోవచ్చని HCA తెలిపింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో హాట్స్టార్ మ్యాచ్లను వీక్షించవచ్చు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసిన భారీ ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గడ్చిరోలి పోలీసుల నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో అత్యంత కీలక విజయంగా ఈ ఆపరేషన్ నిలిచింది. గడ్చిరోలి జిల్లాలోని భమ్రగఢ్ తాలూకాలోని పోంకే బినాగుండ అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన రహస్య ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ అంతిం ప్రహార్ కింద లొంగిపోయిన కొందరు మావోయిస్టులను విచారించగా ఆయుధాల తయారీ, మరమ్మతుల సామగ్రిని పోంకే బినాగుండ పరిధిలోని అడవుల్లో దాచారని పోలీసులకు తెలిసింది. పక్కా నిఘా సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి స్పెషల్ ఆపరేషన్స్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అడవుల్లో రహస్య ఆయుధాల తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. అక్కడ్నుంచి లేత్ మెషిన్, BGL పైపులు, 12 బోర్ పైపులు, ఇన్వర్టర్, జనరేటర్, బ్యాటరీలు, గ్రైండింగ్, డ్రిల్లింగ్, జిగ్సా మెషిన్లు, ప్రెషర్ పంపు వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో దాచిపెట్టిన ఈ సామగ్రిని ఆయుధాల తయారీ, మరమ్మతుల కోసం నక్సల్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అక్కడే ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ మావోయిస్టుల సాంకేతిక, లాజిస్టికల్ మౌలిక సదుపాయాలకు భారీ ఎదురుదెబ్బ అని అధికారులు చెబుతున్నారు.